బాగుంది సినిమా. హిట్ 1 హిట్ 2 ఎట్లయితే నచ్చిందో హిట్ 3 కూడా అంతే నచ్చుద్ది. అంటే విశ్వక్సేన్ ని ఒక కోణంలో చూసాం, ఒక సైడ్ లో ఒక చెప్తా వినండి, అదొక వైలెన్స్ లో చూసాం, అండ్ అడ్విశేష్ ని ఒక వైలెన్స్ లో చూసాము. ఇప్పుడు శైలేష్ కొలను నాని గారిని చూపించిన వైలెన్స్ ఎలా అనిపించింది? ఇది క్యారెక్టర్ బట్టి వెళ్తున్నారు, ఒక్కొక్క క్యారెక్టర్ బట్టి. ఇప్పుడు అర్జున్ సర్కార్ అంటే వైలెన్స్ కాబట్టి వైలెన్స్ వెళ్ళారు అలా. అంటే నానిని ప్రొడ్యూసర్ గా నిలబెట్టుకున్నాడా, మరి దీంట్లో యాక్షన్ సీన్స్ లో నిలబెట్టుకున్నాడా? ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్. మీకు అన్ని పాటల్లో చాలా కొత్తగా అనిపిస్తారు నాని. చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు కదా 18+ వాళ్ళే మూవీ చూడండి అని చెప్పేసి. 18+ వాళ్ళే చూడాలి, ఎందుకంటే జనరల్ ఆడియన్స్ కూడా కొద్దిగా ఆ బ్లడ్ బాత్ ని తీసుకోవాలంటే టైం పడుతుంది. అంటే మొత్తం కంప్లీట్ వైలెన్స్, మొత్తం వైలెన్స్ తో నిండిపోయింది కదా, మరి బీజిఎం కానీ ఏమైనా రొమాన్స్ కానీ కనిపించిందా? రొమాన్స్ ఉంటది, వైలెన్స్ ఉంటది, యాక్షన్ కూడా ఉంది, ఇన్వెస్టిగేషన్ కూడా ఉంది. ఫస్ట్ కేస్ సెకండ్ కేస్ లో మనకి చాలా హింట్స్ ఇచ్చారు, అంటే ఫస్ట్ కేస్ కి సెకండ్ కేస్ ఉంది అని. సో అలానే ఇప్పుడు థర్డ్ కేస్ లో కూడా ఫోర్త్ కేస్ కోసం ఏమన్నా హింట్ ఇచ్చారంటారు? ఫోర్త్ ది హింట్ ఇస్తారు, చాలా బాగుంటది హింట్ కూడా. అందరూ ఎక్సైట్ ఫీల్ అవుతారు, థ్రిల్ అవుతారు బయటకు వచ్చేటప్పుడు. సో ఈ సినిమా తోటి కంప్లీట్ గా నాని యాక్షన్ హీరోగా వెళ్ళిపోయారు, అంటే నేచురల్ స్టార్ నుంచి యాక్షన్ స్టార్. నాని ఎప్పటి నుంచో యాక్షన్ హీరో, నాని ఎప్పటి నుంచో కమర్షియల్ హీరో, యాక్షన్ హీరో. థ్యాంక్ యూ.